నేటి అంశము సంఘము క్రీస్తుకు మధ్య సంబంధము అందుబట్టి అయిన దీవెనలో. వాక్య భాగము ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 4-5 వచనాలు. క్రీస్తు ప్రభు మరియు సంఘమునకు మధ్య సంబంధమును బట్టి సంఘానికి కలిగే దీవెనలు ఇక్కడ వెల్లడి చేయబడతా ఉన్నాయి. శుభములు ప్రభువు సంఘానికి వెల్లడిస్తూ ఉన్నారు. మొట్టమొదటిగా క్రీస్తు ప్రభువు సంఘమునకు శుభములు తెలియజేస్తున్నారు. గ్రీటింగ్స్ ఫ్రమ్ క్రైస్ట్ అవర్ లార్డ్ హూ ఈజ్ హెడ్ ఆఫ్ ది చర్చ్. రోమా ప్రొవిన్స్ అయిన చిన్న ఆసియాలో ఉన్న 7 సంఘములకు పరిశుద్ధుడు ప్రవక్త ప్రభువు నుండి శుభములు పట్టుకొని వస్తున్నాడు. ఈ 7 సంఘములు ఎఫెసు, స్మర్ణ, పెర్గమ, తుయతైర, సార్దిస్, ఫిలడెల్ఫియా, లవోదికయలు. శుభములు ఈ సంఘములకు వెల్లడి చేయబడుతున్నాయి. ఈ 7 సంఘములు కూడా సార్వత్రిక సంఘానికి సూచనగా, ప్రతీకగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. సంఘము గ్రీకు పదం ఎక్లీషియా అంటే 2 లేదా 3 ఆయన నామములో కూడి వచ్చిన వారు. ఎక్లీషియా కూడుకొనుట, ప్రభు నామములో ప్రభు మహిమ కొరకు కూడుకునేటటువంటిది సంఘము. సంఘము ఆయన రక్తంలో కొనబడిన, కడగబడిన సంఘము. ఆయన చేత, ఆయన రక్తం చేత పవిత్రీకరించబడినది సంఘము. భూమి మీద పరలోక ప్రతినిధి సంఘము. ప్రభు సువార్తకు కేంద్రము సంఘము. భూమి మీద పరిశుద్ధులుగా పిలువబడు వీరు పరిపూర్ణులు కాకుండా యేసు నామములోని శక్తిని బట్టి ఈ సంఘం ఎదుట పాతాళలోక ద్వారములు నిలువనేరవు. నా సంఘము నేను కడుదును, పాతాళలోక ద్వారాలు దాని ఎదుట నిలవనేరవని ప్రభు వాగ్దానం చేస్తారు. సంఘము ఆయన సొత్తు, ఆయన శరీరము, ఆయన సేవకైన కృపావరాలు పొందినటువంటిది. కాబట్టి సంఘమునకు నిత్యము శుభములు, దీవెనలు ప్రభు నుండి లభించును. రెండవదిగా క్రీస్తు ద్వారా త్రిత్వము, త్రియక దేవుడు వెల్లడి చేయబడుతున్నారు. క్రైస్ట్ రివీల్స్ us ద ట్రైయూన్ గాడ్. క్రీస్తు ప్రభువును బట్టి దేవుని మనము ఎరగగలుగుతున్నాము. దేవుడు ఆత్మరూపుడు, అనంతుడు, నిత్యుడు, పరిశుద్ధుడు, మహిమ కలిగినటువంటి వాడు. ఇవి ఆయన గుణగణములు అయినప్పటికీ ఆయన త్రిత్వమై ఉన్నారు. క్రీస్తు ప్రత్యక్షత ద్వారా మానవాళి ఆయన త్రిత్వమని ఎరగగలుగుతున్నారు. బహుశా మానవుని కోసమే, మానవుడు ఎరుగుట కోసమే దేవుడు తనను త్రిత్వముగా పెట్టుకున్నారు కాబోలు. ఈ వాక్య భాగములో త్రిత్వ ప్రత్యక్షత మనకు అగ్గుపడుతుంది. మొదటిగా తండ్రి అయిన దేవుడు వర్తమాన, భూత, భవిష్యత్ కాలములలో ఉన్నవానిగా పేర్కొనబడ్డారు. కుమారుడైన దేవుడు నమ్మకమైన సాక్షియు, మృతుల నుండి ఆది సంభూతుడును, భూపతులకు అధిపతియు అని పొగడబడ్డారు. యేసుగా ఆయన పరిపూర్ణ మానవునిగా, మానవ నామంతో, మానవ స్వభావంతో తల్లి గర్భము గుండా ఈ లోకమునకు ఆయన 2000 సంవత్సరాల క్రితము వచ్చినను, ఆయన క్రీస్తుగా, ప్రభుదూతగా పాత నిబంధన పరిశుద్ధులను దర్శించి దీవించారు. ఆయన యొక్క భౌతిక ప్రత్యక్షతకు ముందే ఆయన పాత నిబంధనలో తన ప్రత్యక్షతను పరిశుద్ధులకు అనుగ్రహించారు. వేదాంతపరంగా థియోఫనీ, ప్రభుదూతగా ఆయన అగుపడ్డారు. అలాగే ఆత్మదేవుడు ఆయన సింహాసనం ఎదుట 7 ఆత్మలుగా ఇక్కడ వర్ణింపబడతా ఉన్నారు. దేవుని సింహాసనం ఎదుట 7 ఆత్మలు
యూదు రబ్బీలు వారి వ్యాఖ్యానం ప్రకారము ఈ 7 ఆత్మలు అనగా దేవుని సన్నిధిలో, దేవుని మహిమలో ఆయనకు సమీపంగా నిలుచు పరిశుద్ధులైనటువంటి 7 ప్రధాన దూతలు ఉరియేలు, రఫాయేలు, రగుయేలు, మికాయేలు, గాబ్రియేలు, సైకాయేలు, జెరెమియేలుగా యూదు రబ్బీలు పేర్కొంటారు. మరొక భావంలో దేవుని చిత్తానుసారమైనటువంటి 7 వరములుగా, లేదంటే జ్ఞాన వివేచన, ఆలోచన బలము, అవగాహన, భయము, భక్తి అను వరములుగా కొందరు బైబిల్ పండితులు పేర్కొంటారు. మరొక భావంలో దైవ పరిపూర్ణతగా ఈ 7 ఆత్మలను అర్థీకరించుట జరిగింది. మూడవది, క్రీస్తు నిత్యుడు, మారనివాడు. క్రైస్ట్ ఈజ్ ఇటర్నల్ అండ్ అన్చేంజింగ్. ఆయన నిత్యుడు, మారనివాడు, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్నవాడు అంటున్నాడు ప్రవక్త. అబ్రహాము ఆతిథ్యాన్ని ఆయన అంగీకరించారు, యాకోబును దీవించారు, మోషేను పిలిచి తన ప్రజల విమోచనార్థమై పంపించినవాడు ఆయనే. ఆయన దేవుని స్వరూపము, ఆయన దేవుని ప్రత్యక్షత. యోహాను సువార్త 5:37 నందు దేవుని స్వరూపమును ఎవరు ఎన్నడూ చూడలేదని, ఆయన స్వరమును కూడా వినలేదని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. అయితే బైబిల్ నందు పరిశుద్ధులు ఆయన చూచారని మనము చదువుతున్నాము. అంటే వారు చూచినది అత్యంత మహిమ కలిగిన, అనంతమైన మహిమ కలిగిన తండ్రి అయిన దేవుని యొక్క ప్రత్యక్షతను, ఆయన ప్రత్యక్షతను వారు చూచారు. యేసు ప్రభువే ఆ ప్రభు దూతయే ఆయన ప్రత్యక్షత, ఆయన మాట, ఆయన మహిమ మరియు వెలుగు. క్రీస్తు యేసుగా ఆయన ఈ లోకంలో ఆయన ఉద్భవించారు. క్రీస్తు యేసు దేవుని మహిమ వెలుగై ఉన్నారు. ఆయన ద్వారా మనము దేవుని దర్శించుచున్నాము. మానవుడు దేవుని ఎరగగలుగుచున్నాడు. నాలుగవదిగా, క్రీస్తు నమ్మకమైన సాక్షి. క్రైస్ట్ ఈజ్ ద ఫెయిత్ఫుల్ విట్నెస్. నమ్మకమైన సాక్షి, సత్య సాక్షి అనున్నది యేసు నామము, యేసు స్వభావము. ఈ లోకము సత్యమును ఎరగలేదు, మతము సత్యమును అన్వేషించను కానీ కనుగొనలేదు. దేవుడు సత్యమును మనకు వెల్లడి చేస్తున్నారు. దేవుడు సత్యము గాన ఆయన సాక్ష్యము నమ్మకమైనది. ఆయన కుమారుని ద్వారా మనము దేవుని చేరగలుగుతున్నాము. ఆయన యందు ఒక మనుషుని యొక్క దైవాన్వేషణ ముగియును, దేవుని అగుపరచును, దేవుని వద్దకు ఆయనను చేర్చును. ఐదవది, క్రైస్ట్ ఈజ్ ద ఫస్ట్ బోర్న్ ఫ్రమ్ ద డెడ్. మృతుల్లో నుండి ఆది సంభూతుడిగా లేచినవాడు క్రీస్తు. క్రీస్తు చేసిన రక్షణ యాగము అంగీకరింపబడింది అనడానికి రుజువు క్రీస్తు పునరుద్ధానము. పునరుద్ధానమునందు క్రీస్తు ప్రభువు మరణముపై మానవునికి జయమునిచ్చారు. ఆయనందు విశ్వాసి నిరీక్షణ ఇప్పుడు గొప్పది. ఆయన మరణమును, సమాధిని గెలిచెను గనుక మనము ఆయన బోలి మరణమును గెలుచుదుము, పునరుద్ధానులము అగుదుము. మన పునరుద్ధానమునకు క్రీస్తు ప్రభు పునరుద్ధానం రుజువుగా ఉంది. ఇక్కడ వాడబడినటువంటి గ్రీకు పదము, ఆది సంభూతుడు అనడానికైనటువంటి గ్రీకు పదము ప్రోటోటోకోస్, అనగా ముందుగా జన్మించిన వాడని కాదు, కానీ తండ్రి చేత మొదటి స్థానం నొందినవాడు మరియు తండ్రి మహిమ, శక్తి, అధికారం నొందినవాడని భావము. ఆయన ఆది సంభూతుడు, అన్నిటికీ ఆది, అంతమైన వాడు, అత్యధికుడైన వాడు.
ఆరవదిగా, క్రైస్ట్ జీసస్ ఈజ్ ద రూలర్ ఆఫ్ ద కింగ్స్ ఆఫ్ ది ఎర్త్. యేసు భూపతులకు అధిపతి. ఈ లోక పాలకులు అధికులు కాదు, క్రీస్తే సర్వాధికారి. ఆయనకు పైనున్న అధికారం కానీ అధిపతి కానీ లేడు. ఆయన భూపతులకు అధిపతిగాన. కీర్తన 89:27 నందు ప్రవక్త ప్రవచిస్తుంటాడు, కావున నేను అతన్ని నా జ్యేష్ఠ కుమారునిగా చేయుదును, భూరాజులలో అత్యున్నతినిగా ఉంచేదనని ప్రవచిస్తున్నారు. మత్తయి సువార్త 4:8-9 ప్రభువు శోధన గుండా వెళ్ళిన సందర్భంలో సాతాను ఆయన ఎదుటికి వచ్చి అంటున్నారు, తనకు నమస్కరించినట్లయితే లోకరాజ్యాలు ఇస్తానని, రాజును అధిపతిని చేస్తానంటున్నాడు. దేవునిని ప్రభువుగా ఆరాధింపక ఇతరులకు ఆరాధనిచ్చుట, ఇతరులను ప్రభువుగా చేసుకునుట అనే శోధనను మానవుడు ఎలాగూ జయించాలో ప్రభు ఇక్కడ సూచిస్తున్నారు. ఆయన భూపతులకు అధిపతిగా అలాగున జయించిన వానిగా ఉన్నాడు. అలాగున జయించిన వానిని ఆయన యువరాజులుగా చేయవాడు. తన రాజ్యములో యువరాజులుగా వారిని పెట్టుకుంటాడు. ఏడవది, గ్రేస్ అండ్ పీస్ ఫ్రమ్ గాడ్ బికాజ్ ఆఫ్ జీసస్. కృపా సమాధానములు క్రీస్తునందు ప్రకటింపబడ్డాయి. కృప ఖారిస్, అనర్హునకైన ఉచిత దానం, ఆధిక్యత. మానవునికి దేవుని సన్నిధిని చేరే ఆధిక్యత కానీ అట్టి అర్హత కానీ లేదు. కానీ కృపచేత ప్రభువు తన సన్నిధిని, క్షమాపణను, సహాయమును, రక్షణను, దీవెనను మానవునికి ఇస్తున్నాడు. ఈ రీతిగా అనర్హుడైన మానవునికి ఉచితంగా ఇచ్చు దానమే కృప. మరొక పదము సమాధానము, హెబ్రీ పదం షాలోమ్. ఇది పరిస్థితులకు అతీతమైన అంతరంగ సంబంధమైన నెమ్మది. భౌతికంగా అనేక శ్రమలలో, ఇరుకులలో, ఇబ్బందులలో ఒక మనుషుడున్న దేవుడిచ్చు అంతరంగ సంతోషము ఎవరూ తీసివేయలేంది. అతని నుండి సమాధానం కలిగిన మనుషు నుండి ఎవరు తొలగింపలేరు. అందుబట్టి తన దీనస్థితిలో కూడా ఆయనందు విశ్వాసం ఉంచినవాడు సంపన్నునిగా ఉంటాడు. కాబట్టి ఇక మీదట క్రీస్తునందున్న మనుషుడు నిరుపేద అయిన సంపన్నుడు, బలహీనుడైన బలవంతుడు. అవర్ స్పిరిచువల్ స్టేటస్ నాట్ బై ఎఫర్ట్ బట్ బై గ్రేస్ అండ్ పీస్. ప్రభు ఇస్తున్న ఈ దీవెనలు గొప్పవి. ఇవి ఇవ్వగలిగిన యోగ్యత ప్రభువునకే ఉంది. ఆందిపుచ్చుకునే పరిశుద్ధుడు ధన్యుడు. కాబట్టి ఇప్పటి వరకు కూడా మనం చూస్తున్నాము క్రీస్తు ప్రభునందు సంఘముకున్న అనుబంధము, ఆశీర్వాదాలు. సంఘమునకి గొప్ప ఆశీర్వాదాలు, ప్రత్యక్షతలు, ధన్యతలు దొరుకుతున్నాయి ప్రభువును బట్టి. ఆయనతో సంబంధము అద్భుతమైంది. ఆయనతో సంబంధము పైనే సంఘం యొక్క స్థితి అయినా, మానవ పరిస్థితి అయినా ఆధారపడి ఉందని ఎరుగుదుము.